మళ్ళీ గిసంటి పని నా జిందగీలా చెయ్య. నిన్న వన్నామిండ్రా నేను కలర్ సోడాలమ్మితే నువ్వు నన్నమ్మడానికి చూస్తావరా బద్మాష్? ఒరే బైరాగి రథమా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం లేదట్రా? నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంది మామ? ఎన్ని సైన్ వల్ల చూడలే. గుడిసెలో ఉండే పోరికి బంగళలో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది? క్లైమాక్స్ లో పెండ్లి అవుతుంది. గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద అయ్యేసి ఎట్లా పెడదామని ఐడియా చేసిన. అమ్మ తోడు చూసినావు మావా, నోరు తెలిస్తే గిట్లా అబద్ధాలు. ఈ తాగుబోతాడంట నా పెళ్లి చేస్తాడంట. లే నేను ఇంట్లో వెళ్ళిపోతా. నేను అత్తాని పిలిస్తే ఇంక అడిగిపోతా. వాళ్ళు దుకాలన్నా నాకన్నా ముందే తయారవుతారు. నీకు తెలవడదేమున్నదత్త, ఇంత సంసారం చేయడానికి యాస్ట్రకొచ్చి మా వదిలమ్మ చచ్చిపోయింది. ఈ పిల్లలేమో నా పెడకు చుట్టుకున్నారు. ఇంకే అడిగిపోతా, లోపలికే పోతా. రండి నీ అసొంటి సెంటిమెంటల్ అత్త ఒక్కతున్నా చాలే, ఎంత డ్రామా అన్నాడొచ్చు. వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు ఇల్లు గడుపుతుంటే ఇట్లాంటి అదో పనులు చేయడానికి సిగ్గులేదురా నీకు? రాదా 4 రోజులు వీడికి అన్నం పెట్టకే. తిండి నాకెందుకు అత్త? డాక్టర్ సాబు నన్ను పల్సటి టానిక్ తీసుకోమన్నాడు. నిన్నే పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నేను నీ కాలేజ్లో జాయిన్ అయింది నీకోసం. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే ఏమవుతుంది? మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్. ఓహో, ఓయ్ ఏది వెయ్యేది? కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, ఫేస్ మీద ఉన్నాయా? ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జీ మస్తుగా లేదా? మళ్ళా మిర్చి కొరకడానికి వచ్చినా? వదులు, వదలకుండా అరుస్తా. అరిసినాక కరుస్తా. నిజంగానే కరుస్తా. కానీ కారులో తిరగడమే కాదు, కారం తినడం కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు. కదేంది బాయ్, గట్ల చూస్తారేమి? మీరు మగాళ్ళు గారు రాండి, ఎవరు రారు. ఫ్రీ షో చూస్తున్నారు, చూడని. మనది దుర్యోధనుడి స్టైల్. అవమానించడం తప్ప అనుభవించే టైపు కాదు. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, నిన్ను వదిలేస్తా. చెప్పకుంటే ఏం చేస్తావు? చూపిస్తాను. చూపిస్తానని బాగ్ జాతే బేట. దేఖో దేఖో, కలేజా ఉండాలి, కలేజా. ఆ పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో? నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూర్ చేయించావు. పాప పిల్లకేం తెలుసు బండిపోతుందని? వదినా, ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందో ఏమో. ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు? బండిని గుద్దింది ఎవరనుకున్నారు? రాజాబాబు, చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పావరా. వాడు బండినే గుద్దాడు, మనిషిని గుద్దలేదు. దట్ ఈస్ మై సన్. భలేవారండి. ఏ తండ్రైనా కొడుకు చదువుల్లోనూ ఆటలోనూ ఫస్ట్ రావాలని, ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి? ఈ సూట్ వేసుకోండి, దొరబాబులే దర్జాగా ఉంటారు. మమ్మీ వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే, ఇదిగో సగం మీ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వే చెప్పు మమ్మీ, వీటిలో ఏది వేసుకోమంటావు? బాబు, ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి, ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే, ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ళ సమస్యరా. ఏంటి మమ్మీ, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? బావా, నువ్వు బజ్జీల బండిని గుద్దేశావని క్లిష్ట పరిస్థితుల్లో నేనే చెప్పా. చూడు రాజా, కోపం వస్తే చెంప మీద కొట్టాలి, అంతేకాని కడుపు మీద కొట్టకూడదు. వెంటనే వెళ్ళి కొత్త బండి కొనుక్కోటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరా.